రాజకీయ ఒత్తిడి ఉందా అన్నటువంటి అనుమానాలు కూడా ఇందులో లేకపోలేదు. ప్రధానంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆ విద్యార్థినికి సమీప బంధువు ఒకతను టీడీపీతో ఉంటారు, టీడీపీకి సంబంధించినటువంటి నేతతో కలిసి తిరుగుతున్నారన్నటువంటి ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో కేసును కొంత నీరుగార్చే ప్రయత్నం చేశారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా అనిపిస్తున్నాయి. అయితే ఈ తరుణంలో ఇక్కడ మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చిందనే మనం చెప్పాలి. ఎందుకంటే కొత్త కోణం వెలుగులోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మనం గత కొంతకాలంగా ఏదైతే సురేంద్ర పైన అటు అన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి, అనుమానాలన్నీ కూడా ఆయన వైపే చూపిస్తున్నటువంటి భావన మనకు స్పష్టంగా తెలుసు. అయితే ఇక్కడ సురేంద్రతో పాటు సొంత అన్న బ్రహ్మ, అదేవిధంగా కొండయ్య ఇద్దరి ప్రమేయం కూడా ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే వారిద్దరిని కూడా పిలిచి విచారిస్తున్న పరిస్థితి. అంటే ప్రధానంగా స్కెచ్ ప్రకారం మనం నిన్న కూడా చెప్పాం, ప్రధానంగా శుక్రవారం రోజు ఏదైతే తను గండికోటకు వెళ్తున్న విషయం తెలుసు. అయితే ఈ విషయం అన్నకు తెలిసి ఉండొచ్చు అన్నటువంటి అనుమానాన్ని కూడా మనం మా టీవీ ద్వారా ప్రధానంగా ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా అనుమానాన్ని మనం లేవనెత్తడం జరిగింది. అయితే ఇక్కడ స్కెచ్ ఖచ్చితంగా స్కెచ్ జరిగిందన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినపడడానికి ప్రధాన కారణం గండికోటలో ఆ రోజు రాత్రి కొండయ్య అక్కడే ఉన్నాడన్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. అంటే ఒక రకంగా డెడ్ బాడీని చూపించినటువంటి వ్యక్తి కూడా కొండయ్య అన్నటువంటి అనుమానం, అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, ఇతర వర్గాలు చెప్తున్నారు. అంటే ఒక రకంగా అక్కడే డెడ్ బాడీ ఉందన్నటువంటి విషయం ఎలా తెలిసింది, ఇది కూడా ఒక రకమైన అనుమానాలకి దారితీస్తున్నటువంటి పరిస్థితి. అంటే అన్ని కోణాల్లో అటు పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. కొండయ్య ఆ రోజు రాత్రి అక్కడే ఉన్నారా, గండికోటలోనే ఉన్నారా? మొదటిగా చూపించిన ఆయనేనా ఆ మృతదేహం అక్కడ ఉంది ఆ అమ్మాయి అనేది మొదటిగా చూపించిన ఆయన పోలీసులు కన్ఫర్మ్ చేస్తున్నారా? మనోజ్, మనం 2 రోజుల కిందట కూడా చెప్పినటువంటి సందర్భంగా కూడా కొండయ్య డెడ్ బాడీ చూపించాడన్న విషయాన్ని మనం స్పష్టంగా అనుమానాన్ని వ్యక్తం చేసాం. ఏదైతే ఆ రోజు కొండయ్య ఈ డెడ్ బాడీని అక్కడ ఉందని చూపించింది కొండయ్యే. అయితే కొండయ్య చూపించిన తర్వాతే మిగతా వారికి అందరికీ తెలుసు అన్నటువంటి, అంటే ఇక్కడ ప్రధానంగా ఒక ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి బ్యాగు ఏదైతే అక్కడ రంగనాథ స్వామి ఆలయంలో దొరికింది అన్నటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి పురావస్తు శాఖ అధికారులకు ఎప్పుడు దొరికింది? 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు దొరికిందని అక్కడ ఉన్నటువంటి మనం పోయిన తర్వాత అక్కడ కొంత ఆర్టీవీ అక్కడ ఉన్నటువంటి పురావస్తు శాఖ అధికారులను అడిగినప్పుడు, అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి సిబ్బందిని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అక్కడ బ్యాగు దొరికింది అని చెప్పారు. అంటే 5 గంటల ప్రాంతంలో అక్కడ బ్యాగు దొరికింది అన్నప్పుడు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ బ్యాగు ఇక్కడ లభ్యమైందన్నటువంటి విషయాన్ని అటు పురావస్తు శాఖ వాళ్ళు కనీసం పోలీసులకైనా సమాచారం ఇచ్చింటారు. అంటే ఇక్కడ కూడా కొంత గోప్యత జరిగింది. అంటే ప్రధానంగా ఏదైతే మర్డర్ జరిగిన తర్వాత రాత్రి కూడా కొండయ్య అక్కడే ఉన్నాడు, అక్కడ ఉండి ఆ తర్వాత తానే చూసినట్టు, అంటే అంతా కలియదిరిగి నేను చూశాను, కలియదిరిగి చూడడంతో నేను గుర్తించానటువంటి విషయం చెప్తున్నాడు. అయితే ఇక్కడ ప్రధానంగా రాత్రి కొండయ్య అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఇది ప్రధానమైనటువంటి అనుమానం. అదేవిధంగా బ్రహ్మయ్య నేను చెన్నైకి వెళ్తున్నాను, చెన్నైకి వెళ్ళాడో లేదో తెలియదు, కానీ మొత్తానికైతే ఇందులో బ్రహ్మయ్య పాత్ర కూడా ఉందన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఆ వైపు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. అంటే ఇదంతా కుటుంబ సభ్యులు, అంటే ఒక రకంగా కుటుంబ సభ్యులంతా కలిసి ఈ కుట్రకు చేశారన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి. ఏదైతే సురేంద్ర కిషోర్ అంటే ఒకటి క్లియర్ గా మనం గమనిస్తే, ఓవైపు ఇంతకుముందు మేము డిస్కస్ చేసినట్టుగా లోకేష్ కానీ లోకేష్ తల్లిదండ్రులు కానీ ఎక్కడ కూడా ఈ విషయంలో ఇప్పుడు ప్రస్తుతానికి పోలీసులు కన్సిడర్ చేయడం లేదు, విచారణలో వాళ్ళని ఇప్పుడు భాగం చేయడం లేదు. అసలు లోకేష్ తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలీదు అంటే అబ్స్కాండ్ అయ్యారని కూడా చెప్తున్నారు. అబ్స్కాండ్ అవ్వడం కాదు, ఎక్కడో సేఫ్గా వేరే ఎక్కడో ఉన్నారు, ఎవరికి అవైలబుల్ లేకుండా ఈ ఒత్తిళ్ళు ఉన్నాయని. సో ఇక్కడ క్లియర్గా యువతి పేరెంట్స్ని, యువతి కుటుంబ సభ్యులు, యువతి కజిన్స్, యువతి సైడ్ ఉన్నటువంటి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళని విచారిస్తున్నటువంటి తీరు మనం చూస్తుంటే. సో ఇక్కడ పోలీసులు ఇప్పుడు ప్రధానంగా ఏం ఛేదిస్తున్నారు అంటే దేని ఆధారంగా ఈ విచారణ సాగుతుంది? మొబైల్ నెట్వర్క్ ట్రేస్ చేయడం ద్వారా జరుగుతుందా? ఇంకేమైనా ఆధారాలు అక్కడ దొరికాయా? అక్కడ యువతిని అంత దారుణంగా మర్డర్ చేసిన సమయంలో ఇంకేమైనా ఆధారాలు ఉన్నట్టు తెలుస్తుందా? విచారణకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా మన దగ్గర? నందు, ఏదైతే విచారణకు సంబంధించి అటు పూర్తి స్థాయిలో గత 3 రోజులుగా ఎస్పీ అక్కడ మకాం వేసిన నేపథ్యంలో కూడా కొంత కీలకమైనటువంటి అనుమానాన్ని వ్యక్తం చేసే ఆధారాలు ఆయన వద్ద లభ్యమైనట్టే తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో ఒక్కొక్కరిని విచారించాలన్నటువంటి భావనతో ఒక్కొక్కటి విచారించిన తర్వాత కొంతమైనటువంటి సమాచారాన్ని కూడా పోలీసులు రాబట్టారు. ఆ క్రమంలోనే కొండయ్య ఆ రోజు ఎక్కడున్నాడు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పోలీసులు ఆరా తీసింది.
అంటే కొండయ్య రాత్రి గండికోటలో ఉన్నాడన్నటువంటి విషయం అటు పోలీసులకు సమాచారం అందడంతో ఒక్కసారిగా కొండయ్యను కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే కొండయ్య ఆ రోజు రాత్రి అక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఏంటి అంటే ఒక రకంగా గండికోటలో కూడా తనకు బంధువులు వర్గం ఏదైనా ఉందా, బంధువర్గం ఉంటే అక్కడే ఉన్నాడా, అసలు కొండయ్య అక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఏంటి, రాత్రి అంతా అక్కడ నిద్ర లేకుండా అక్కడ మేల్కోవాల్సినటువంటి అవసరం ఏంటి, ఇవన్నీ కూడా పలు అనుమానాలకు దారితీసిన పరిస్థితి. మరోవైపు కిషోర్ ఒక్క మాట ఒకటి చివరిగా మాకు కన్ఫర్మ్ చేయండి. ఈ విషయంలో మనం ఖచ్చితంగా ఒక మాట చెప్పలేకపోయినప్పటికీ పాసిబిలిటీస్ చూసినప్పుడు ఈ కేసు విచారణ ఇంకా జరుగుతుండడానికి కానీ లేదంటే బయటకి క్లారిటీ ఇవ్వకపోవడానికి కానీ కారణం ఏంటి అన్నప్పుడు విచారణ పూర్తవ్వకపోవడమా, లేకపోతే ఇంతకుముందు మీరు అన్నట్లుగా ఏదైనా రాజకీయ ఒత్తిళ్లు కానీ ఇంకేమైనా ఒత్తిళ్ల ప్రభావం వల్ల లేట్ అవుతుందా? కారణం ఏంటి ఎగ్జాక్ట్గా దీంట్లో క్లారిటీ రాకపోవడానికి? ఎగ్జాక్ట్లీ మీరు అడిగినటువంటి విషయం పైన నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇక్కడ రాజకీయ జోక్యం కూడా ఉందన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే న్యాయం వైపు చూడండి అన్నటువంటి భావన ఒక కీలక నేత చెప్పినట్టు తెలుస్తుంది. అంటే ఓ రకంగా దీంతో కొంత వాళ్ళు ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొంత కీలక సమాచారం సేకరించినప్పటికీ కూడా ఎక్కడో కొంత బలమైనటువంటి ఆధారాలు సేకరించిన తర్వాత ఆ తర్వాత ఈ మర్డర్ మిస్టరీని ఛేదించినట్లు ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎస్పీ అడుగులు వేసినటువంటి తీరు, అదేవిధంగా ఆయన విచారిస్తున్నటువంటి తీరు కూడా ప్రత్యేకంగా టీములు ఏర్పాటు చేశారు. ఏదైతే సాంకేతిక పరంగా ఎవరిని విచారించాలన్నటువంటి విషయం పైన ఒక టీం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆస్తి వ్యవహారాలకు సంబంధించి ఏమైనా గొడవలు ఉన్నాయా, అదేవిధంగా ఇది ఏదైతే మర్డర్ చేయడానికి ఎలా స్కెచ్ వేశారన్నటువంటి విషయం పైన కూడా అటు 3 రకాల టీంలను ఏర్పాటు చేసి కూడా గత కొంతకాలంగా కూడా వాళ్ళంతా అక్కడే తిష్ట వేసి విచారణ కొనసాగుతుంది. అయితే వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నప్పటికీ కూడా కొంత బలమైన ఆధారాలు నిన్న కూడా మనం స్పష్టంగా చేయడం జరిగింది. ఏదైతే కొంత బలమైనటువంటి ఆధారాలు ఉన్న తర్వాతే అటు పూర్తి స్థాయిలో ముందడుగు వేయాలి, విచారణ పూర్తి చేయాలన్నటువంటి భావనలో పోలీసులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కొంత కీలకమైనటువంటి ఆధారం లభ్యమైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కొండయ్య ఆ రోజు రాత్రి అక్కడ ఉన్నాడంటే గిన ఖచ్చితంగా ఆ రోజు రాత్రి కొండయ్య అక్కడ ఉన్నాడంటే గిన అనుమానాలు, బలమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ బలమైనటువంటి ఆధారం కూడా పోలీసులకు లభ్యమైనట్టు తెలుస్తుంది. ఆ క్రమంలోనే ఇక్కడ అటు బ్రహ్మయ్యని కావచ్చు, అదేవిధంగా కొండయ్యని ఇద్దరిని కూడా విచారిస్తున్నారు. సొంత అన్న అంటే ఇక్కడ ఇంకోటి అంశం ఏంటంటే లోకేష్ వాళ్ళ తండ్రి అన్నటువంటి మాటలు ఏంటంటే నువ్వు చేసిన పనికి మనము కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. అంటే ఒక రకంగా వాళ్ళను కూడా హత్య చేస్తారన్నటువంటి భావనతో వాళ్ళు ఇంటి నుంచి పారిపోయినటువంటి పరిస్థితి. లోకేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి లోకేష్ సేఫ్, బట్ తండ్రి కూడా అక్కడి నుంచి పరారు కావడంతో తండ్రి కూడా సేఫ్. బట్ ఇక్కడ ఏంటంటే ప్రియుడితో పాటు ప్రియురాలను కూడా మర్డర్ చేయాలన్నది వాళ్ళ ఇంటెన్షన్. ఈ ఇంటెన్షన్ పూర్తి బయటపెట్టడం కోసం పోలీసులు కొంత కాలయాపన చేసిండొచ్చునేమో, కానీ ఖచ్చితంగా వారి వద్ద అయితే కీలకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికే కొంత కీలకమైనటువంటి ఆధారాలు సేకరించారు. అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే సొంత అన్న విద్యార్థినికి సొంత అన్న బ్రహ్మయ్యతో పాటు అటు అక్కడ ఉన్నటువంటి కొండయ్య ఏదైతే రాత్రి అక్కడే ఉన్నటువంటి కొండయ్యను ఇద్దరిని విచారిస్తున్నారు. విచారించే క్రమంలో కూడా కొంత కీలకమైనటువంటి ఆధారాన్ని సమాచారాన్ని కూడా రాబట్టినట్టు తెలుస్తుంది. ఈ రోజు అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా ముగించి రేపు ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు లేకపోయినటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిషోర్. మొత్తం మీద ఈ కేసులో ఒక క్లారిటీ రాబోతోంది వెరీ సూన్, ఒక బ్రేక్ త్రూ. గండికోట రహస్యం ఇంకా వీడడం లేదు. ఒక అమ్మాయి చనిపోయి వారం రోజుల పైబడి కావస్తున్నా కూడా ఇంకా ఎందుకు పోలీసులు మౌనంగా ఉంటున్నారు? అసలు పోలీసులు అంతా దొరికింది ఏకంగా ఒక సామాన్యమైనటువంటి ఎస్ఐ సిఐ స్థాయి అధికారి కాదు, డిఐజీ స్థాయి అధికారి కూడా మాకంతా ఇన్ఫర్మేషన్ దొరికింది, మేము మొత్తం చెప్తాం. మరి కాసేపట్లోనే ఎస్పీ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీకు వివరిస్తాడు. ఈ ఘటనలో ఒకరి కాదు ముగ్గురి హస్తం ఉండే అవకాశం ఉంది. లోకేష్ అత్యాచారం చేయలేదు, లోకేష్ ఆ అమ్మాయిపై దాడి చేయలేదు, అసలు అత్యాచారమే జరగలేదు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఒంటిపైన గాయాలు లేవు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, నేను చెప్తున్న మాటలు మీకు కన్ఫ్యూజన్గా ఉన్నాయి కదా? ఎస్, నాకు పోలీసుల మాటలు చూస్తే నిజంగా కన్ఫ్యూజన్గానే ఉన్నాయి. ఒక చిన్న కేసుగానే, అంటే ఇక్కడ అమ్మాయి మరణించిందని చిన్న కేసుగానే చూడడం లేదు, కానీ చాలా ఈజీగా చేసేటువంటి ఒక కేసుని ఎందుకు పోలీసులు కాంప్లికేట్ చేస్తున్నారు? ఇప్పుడు నేను పదే నా ఫింగర్స్ అన్ని కూడా పోలీసులు చూపించడానికి గల కారణం ఒకటి ఏంటి అంటే 8 రోజులు అవుతోంది. చాలా కాంప్లికేటెడ్ కేసునే చాలా ఈజీగా ఛేదించేటువంటి
వ్యక్తులు ఎందుకు దీన్ని ఇంకా చేరించలేకపోతున్నారు? ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులకి, ఒక జర్నలిస్ట్ గా నాకు ఇప్పటికే మీకు ఆర్టీవీ చెప్పింది 15 ప్రశ్నలు సంధించింది. ఇప్పుడు తాజాగా ఒక సామాన్యమైనటువంటి ప్రజలకు కానివ్వండి, ఒక జర్నలిస్ట్ గా నాకే ఇన్ని పదుల సంఖ్యలో క్వశ్చన్స్ ఉంటూ ఉన్నాయంటే మరి పోలీసుల సంగతి ఏంటి? ఎందుకు ఇంత ఆలస్యం చేస్తూ ఉన్నారు? ఒకసారి క్వశ్చన్స్ చూద్దామా? ఏంటి, ఏం జరిగింది, ఎవరి హస్తం ఉంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు, అసలు పోలీసులు ఎందుకు దీన్ని తేల్చుకోలేకపోతున్నారు? ఒకసారి నేను చెప్తాను. యువతిని చంపింది కుటుంబ సభ్యులేనా? ఇది మొదటి క్వశ్చన్. అది పోలీసుల వైపు నుంచి కూడా వస్తున్నటువంటి మొదటి క్వశ్చన్. బికాస్ ఇక్కడ ఎందుకంటున్నానంటే సురేంద్ర పేరు మొదటగా తెర మీదకి వచ్చింది. చాలా మంది అనుమానం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ లోకేష్ కి ఆ అమ్మాయికి ఇద్దరికి మధ్య ప్రేమ వ్యవహారం ఉంది అనేది మొదటి నుంచి వస్తున్నటువంటి అనుమానం. కాబట్టి